ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్లు డబుల్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? మండిపోతున్న ఎండల నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు అందరికీ ఒకే ఒక్క ఆయుధం ఏసీ. ఇంట్లో, ఆఫీస్ లో రోజంతా ఏసీ ఆన్ లోనే ఉండాల్సి వస్తుంది. అయితే ఏసీ ఇచ్చే చల్లదనం హాయిగా ఉన్నా అది మన ఆరోగ్యానికి తెలియకుండానే కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. కానీ కంగారు పడకండి, 2 సింపుల్ చిట్కాలతో ఏసీని ఎంజాయ్ చేస్తూనే కరెంటు బిల్లు తగ్గించుకుని ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మొదటి చిట్కా, ఏసీ ఆన్ చేసినప్పుడు గదిలో ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టండి. ఎందుకంటారా? ఏసీ పని చేస్తున్నప్పుడు అది గదిలోని వేడితో పాటు గాలిలో ఉండే తేమను కూడా పీల్చేస్తోంది. దీనివల్ల గాలి డ్రైగా మారిపోయి మన చర్మాన్ని, ముక్కును, గొంతును పొడిబారేలా చేస్తోంది. దీనివల్లే ఏసీలో ఎక్కువసేపు ఉంటే చర్మం పొడిబారినట్లు, పెదాలు పగిలినట్లు లేదా గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుంటుంది. అదే మనం గదిలో ఒక బకెట్ నీళ్లు పెట్టామనుకోండి, ఆ నీరు నెమ్మదిగా ఆవిరై గాలిలో తేమను పెంచుతుంది. దీనివల్ల మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది. శ్వాస తీసుకోవడం కూడా తేలికగా ఉంటుంది. ఇక రెండో చిట్కా, కరెంటు బిల్లును తగ్గించే మ్యాజిక్ ట్రిక్. ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్లు డబుల్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? మీరు ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వేస్తే మీ కరెంటు బిల్లు తగ్గుతుందట. అవును, మీరు విన్నది నిజమే. అది ఎలాగంటే, ఏసీ ఆన్ చేశాక ఫ్యాన్ వేయడం వల్ల ఆ చల్లటి గాలి గది మూలలా చాలా వేగంగా చేరుతుంది. గది త్వరగా కూల్ అవడం వల్ల ఏసీ కంప్రెషర్ మీద లోడ్ తగ్గిపోయి అది తక్కువ సేపు మాత్రమే పనిచేస్తోంది. ఫలితంగా కరెంట్ ఆదా అవుతుంది. ఇంకో బెస్ట్ టిప్ ఏంటంటే, ఏసీ టెంపరేచర్ ను 20 డిగ్రీలో కాకుండా 24 లేదా 26 డిగ్రీలలో పెట్టి ఫ్యాన్ వేసుకోండి. ఫ్యాన్ గాలి వల్ల మీకు అంతకంటే చల్లగా ఉన్న అనుభూతి కలుగుతుంది. చూసారు కదా? ఈ 2 సింపుల్ చిట్కాలతో ఏసీ వల్ల కలిగే సమస్యల నుండి బయటపడటమే కాకుండా కరెంటు బిల్లును కూడా తగ్గించుకోవచ్చు. ఈ ట్రిక్స్ మీకు ముందే తెలుసా? లేక మీరు పాటించే ఇతర చిట్కాలు ఏమైనా ఉన్నాయా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ సమ్మర్ లో అందరికీ ఉపయోగపడే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.